ఈ రోజు సోషల్ మీడియాలో కొంతమంది బంగ్లాదేశ్ లో భారత్ పై విషం చిమ్ముతూ కనిపిస్తున్నారు. భారతదేశాన్ని శత్రువుగా చూపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఒక ప్రశ్న, ఈ రోజు భారత్ పై విమర్శలు చేస్తున్న అదే బంగ్లాదేశ్ ఒకప్పుడు పూర్తిగా నాశనమంచున నిలిచిపోయిందని మీకు తెలుసా? లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో, మహిళలపై అమానుష దాడులు జరుగుతున్న సమయంలో, కోటి మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్న సమయంలో వారికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? ఆహారం పెట్టింది ఎవరు? ప్రపంచం చూస్తూ మౌనంగా ఉన్నప్పుడు వారి కోసం యుద్ధం చేసిన దేశం ఇది, అదే భారత్. 1971లో జరిగిన ఆ సంఘటన కేవలం ఒక యుద్ధం కాదు, అదొక జాతిని అంతమొందించే ప్రయత్నానికి వ్యతిరేకంగా జరిగిన మానవతా పోరాటం. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? ఎందుకు లక్షలాది మంది బెంగాలీలు ప్రాణాలు కోల్పోయారు? ఎలా బంగ్లాదేశ్ అనే కొత్త దేశం జన్మించింది? ఆ దేశాన్ని కాపాడటంలో భారత పాత్ర ఎంతవరకు కీలకం? ఈ కథ వింటే చరిత్రలోని అత్యంత భయానక అధ్యాయాలలో ఒకటి మీ ముందుకొస్తోంది. 1947 సంవత్సరంలో భారత విభజన తర్వాత పాకిస్తాన్ 2 భాగాలుగా ఏర్పడింది. ఒకటి పశ్చిమ పాకిస్తాన్, మరొకటి తూర్పు పాకిస్తాన్. ఈ తూర్పు పాకిస్తానే నేటి బంగ్లాదేశ్. 2 ప్రాంతాల మధ్య వేల కిలోమీటర్ల దూరం మాత్రమే కాదు, భాష, సంస్కృతి, ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా భిన్నంగా ఉండేవి. తూర్పు పాకిస్తాన్ ప్రజలు బెంగాలీ భాష మాట్లాడేవారు, కానీ అధికారం అంతా పశ్చిమ పాకిస్తాన్ చేతుల్లోనే ఉండేది. ఆర్థికంగా తూర్పు ప్రాంతం దేశానికి భారీ ఆదాయం తెచ్చిపెట్టినా అభివృద్ధి మాత్రం అక్కడికి చేరేది కాదు. సంవత్సరాల తరబడి వివక్షను భరించిన బెంగాలీల ఆగ్రహం 1970 ఎన్నికల తర్వాత మరింతగా పెరిగింది. ఆ ఎన్నికల్లో షైక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. జాతీయ అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ పశ్చిమ పాకిస్తాన్ పాలకులు అధికార బదిలీని నిరాకరించారు. దీంతో తూర్పు పాకిస్తాన్ అంతటా నిరసనలు మొదలయ్యాయి. ఆపరేషన్ సర్చ్ లైట్ 1971 మార్చి 25న రాత్రి పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో చరిత్రలో నిలిచిపోయే రక్తపాతం ప్రారంభించింది. ఢాకా నగరంలో ఒక్కసారిగా ట్యాంకులు ప్రవేశించాయి. విద్యార్థుల హాస్టళ్లు, విశ్వవిద్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, హిందూ కాలనీలు ఎవ్వరిని వదిలిపెట్టలేదు. ప్రత్యేకంగా ఢాకా విశ్వవిద్యాలయంపై జరిగిన దాడి ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులను లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపారు. జగన్నాథ్ హాల్ వంటి వసతి గృహాల్లో మారణకాండ జరిగింది. కేవలం ప్రజలనే కాదు, ఒక జాతి ఆలోచనలనే చంపాలనుకున్నారు. పాకిస్తాన్ సైన్యం లక్ష్యం కేవలం తిరుగుబాటును అణిచివేయటం మాత్రమే కాదు, బెంగాలీ జాతీయతా భావనను పూర్తిగా నిర్మూలించటం. అందుకే రాజకీయ నాయకులు, రచయితలు, ఉపాధ్యాయులు, వైద్యులు, జర్నలిస్టులు, విద్యార్థులను గుర్తించి మరీ వేటాడారు. 1971 డిసెంబర్లో యుద్ధం ముగియబోతున్న సమయంలో కూడా వందలాది మంది ప్రముఖ బెంగాలీ మేధావులను అపహరించి మరీ హత్య చేశారు. ఒక కొత్త దేశం పుట్టక ముందే దాని మెదడును నాశనం చేయాలనుకున్నారు. అయితే ఈ యుద్ధంలో అత్యంత విషాదకరమైన అధ్యాయం మహిళలపై జరిగిన లైంగిక హింస. అంచనాల ప్రకారం 2 లక్షల నుంచి 4 లక్షల వరకు బెంగాలీ మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. అనేక ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి మహిళలను బంధించి దారుణాలకు పాల్పడ్డారని అనేక నివేదికలు చెబుతున్నాయి. యుద్ధం ముగిసిన తర్వాత కూడా వేలాది మంది బాధితులు జీవితాంతం ఆ మానసిక గాయాల నుంచి బయటపడలేకపోయారు. అయితే పాకిస్తాన్ సైన్యం దాడులు పెరుగుతున్న కొద్దీ ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవటం ప్రారంభించారు. చిన్న పిల్లలను చేతుల్లో ఎత్తుకుని, వృద్ధులను వెంట తీసుకొని రోజుల తరబడి నడుచుకుంటూ సుమారు 1 కోటి మంది శరణార్థులు భారతదేశంలోకి ప్రవేశించారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర, అసోం, మేఘాలయ రాష్ట్రాలు ఒక్కసారిగా శరణార్థులతో నిండిపోయాయి. ఆ సమయంలో భారతదేశం కూడా పెద్దగా ధనిక దేశం ఏమీ కాదు, అయినా శిబిరాలు ఏర్పాటు చేసింది, ఆహారం ఇచ్చింది, వైద్యం అందించింది. వారిని తిరస్కరించలేదు. ఈ పరిస్థితుల్లో బెంగాల్ యువకులు ఆయుధాలు చేపట్టారు. ముక్తి బాహిని అనే విమోచన దళం ఏర్పడింది. భారత్ వారికి శిక్షణ, ఆయుధాలు, వ్యూహాత్మక సహాయం అందించింది. సరిహద్దు ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధం ప్రారంభమైంది. ఇక పాకిస్తాన్ కు తూర్పు ప్రాంతాన్ని నియంత్రించడం క్రమంగా కష్టమవుతూ వచ్చింది. మానవతా సంక్షోభం పెరుగుతూనే ఉంది. శరణార్థుల భారంతో భారత్పై ఒత్తిడి మరింతగా పెరిగింది. అంతర్జాతీయ వేదికలపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ పరిస్థితిని ప్రపంచానికి వివరించే ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి మరింతగా దిగజారడంతో 1971 డిసెంబర్లో భారత్ ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగింది. పాకిస్తాన్ వైమానిక దాడుల తర్వాత అధికారికంగా ఇండో పాక్ యుద్ధం ప్రారంభమైంది. భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం మరియు ముక్తి బాహిని సంయుక్తంగా వేగంగా ముందుకు సాగాయి. ప్రపంచ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన యుద్ధాల్లో ఒకటిగా
ఇది నిలిచిపోయింది. 1971 డిసెంబర్ 16న ఢాకాలో పాకిస్తాన్ తూర్పు కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ భారత సైన్యం ఎదుట లొంగిపోయాడు. 93,000 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు యుద్ధ ఖైదీలుగా మారారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద సైనిక లొంగుబాటు ఇదే. ఆ రోజు ఒక కొత్త దేశం జన్మించింది. అదే బంగ్లాదేశ్. లక్షలాది మంది ప్రాణత్యాగాలు, మహిళల త్యాగాలు, ముక్తిబాహిని పోరాటం, భారత సైన్య సహకారం, ఈ అన్నింటి ఫలితమే బంగ్లాదేశ్ స్వాతంత్రం. అయితే దీన్ని బట్టి చరిత్రను ఎవ్వరూ మార్చలేరని అర్థమవుతుంది. ఈరోజు రాజకీయాలు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, దేశాల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ ఒక నిజం మాత్రం ఎప్పటికీ మారదు. 1971లో లక్షలాది మంది బెంగాలీలు మరణపు అంచున నిలిచినప్పుడు, కోటి మంది ప్రజలు శరణార్థులైనప్పుడు వారికి ఆశ్రయం ఇచ్చింది భారత్. వారి స్వాతంత్ర పోరాటానికి అండగా నిలిచింది భారత్. బంగ్లాదేశ్ అనే దేశం పుట్టుక వెనుక వేలాది మంది భారత సైనికుల త్యాగం కూడా ఉంది. అందుకే 1971 కథ కేవలం బంగ్లాదేశ్ చరిత్ర కాదు, అది మానవత్వం కోసం భారత్ చేసిన అతిపెద్ద జోక్యాల్లో ఒకటిగా చెప్పొచ్చు.